JPS Techno courses medical coding. SAP FICO, SAP ABAP, SAP Security. For contact. లవ్ మ్యారేజా వశిష్ఠ గారి మీద? లేకపోతే అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. సో మేడం కంప్లీట్గా అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ. జడ్జిమెంట్ ఇస్తుంటారా మీ సినిమాలకి మీ కథలకి? అది ఏం పెద్ద అసలు డిస్కషన్ ఏమి ఉండదు అస్సలకి. ఇండస్ట్రీకి సంబంధం లేకుండా ఓ పోనీ సినిమాలో చూపిస్తారా? సినిమా చూపిస్తాను, ఏదో చూడండి. సినిమాలు చూడడం కూడా చాలా తక్కువ. సెట్కి వస్తారా? ఇప్పుడు రాదు ఇంతవరకు. ఏం చేస్తుంటారా ఆమె? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఒక పాప. పాప. ఏం పేరు పెట్టారు? యష్ణ. ఈ సినిమాలో ఏమైనా పెట్టారా? ఈ సినిమాలో ఏమైనా చూపిస్తున్నారు పాప? తెలిసి అడుగుతారా లేకపోతే కావాలని అడుగుతారా? ఈ మధ్య అందరు డైరెక్టర్లు పిల్లలు కనపడుతున్నారు కదండి ప్రతి సినిమాలో. ఉంటుందండి లాస్ట్ ఒక చిన్న ఫ్రేమ్ లో నేను ఏదో జస్ట్ రాయేసి మెమరీ ఉంటుంది కదా. ఎస్ ఎగ్జాక్ట్లీ అండి. అది అనుకోకుండా ఒక చిన్న మాంటేజ్ చేస్తున్నాం, సాంగ్ చేస్తాం. మాంటేజ్ లో ఒక 3-4 months కిడ్ కావాలి. సో కరెక్ట్ గా అదే టైంలో నాకు పాప ఉంది. సరే అని చెప్పి నేను తీసుకొచ్చాను. ఓకే. తీసుకొచ్చా ఒక షార్ట్ చేసి నేను మళ్ళీ పంపించాను. 2-3 షార్ట్లు చేసిన తర్వాత పంపించాను ఇమీడియట్గా. సూపర్. ఆ పాప పెద్ద అయిన తర్వాత నేను విశ్వంబర సినిమాలో చిరంజీవి గారితో ఫోటో ఉంటుంది ఆయన పట్టుకొని. గ్రేట్, సూపర్. ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? సినిమా ఎప్పుడు రిలీజ్ ఏంటి అనేది అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. డేట్ ఏమో ఎప్పుడా అనేది, అంటే పోస్ట్ పోన్ అవుతుంది. కాదు ఇక్కడ చిన్న క్లారిటీ అంటే పోస్ట్ పోన్ ఎప్పుడు అవ్వలేదండి. మేము January 10th డేట్ ఒకసారి చేసాం. అఫీషియల్ గా మేము డేట్ అనౌన్స్ చేసాం. ఇది సినిమా ఓపెనింగ్ రోజు చేసాం. ఆ తర్వాత ఆ డేట్ ఒకటి మేము పోస్ట్ పోన్ చేసాం అంతే. ఆ తర్వాత మనం ఏ డేట్ కన్ఫర్మ్ చేసి చెప్పలేదు. అదేమైపోయిందంటే సోషల్ మీడియాలో అవ్వచ్చు, లేకపోతే మీడియాలో అవ్వచ్చు, ప్రతి పండగకి లేకపోతే ఎవ్రీ ఫ్రైడే లేకపోతే నెక్స్ట్ వచ్చే అకేషన్కి ఆ డేట్ ఫిక్స్ చేసి చెప్పేస్తున్నారు. May 9th అన్నారు, తర్వాత ఇంకో డేట్ July 24 అన్నారు, లేదా June 12 అన్నారు. ఇలా డేట్లు చెప్పుకుంటూ వాళ్ళే పోస్ట్ పోన్ అవడం తప్ప మేము ఎప్పుడు చెప్పాల. ఇప్పుడు కూడా డేట్ నేను ఎప్పుడు చెప్తాను అంటే, నేను ఒక్కసారి నా CG అవుట్పుట్ అంతా నేను చూసుకున్న తర్వాత, నా పిక్చర్, నా VFX క్వాలిటీ నేను సాటిస్ఫై అయిన తర్వాత, ద సేమ్ టైం ప్రొడ్యూసర్ సాటిస్ఫై అవ్వాలి, అట్ ద సేమ్ బాస్ కూడా సాటిస్ఫై అయిన తర్వాత ఓకే ఇది లాక్ అనుకున్న తర్వాత డేట్ చెప్తాం. ఆ డేట్ చెప్పి ప్రమోషన్ స్టార్ట్ చేసి ఇంకా అక్కడ నుంచి వాట్ నెక్స్ట్ అనేది రిలీజ్ చేసుకుంటూ వెళ్తాం ఒక కంటెంట్. సో ఇది మా ఐడియా. సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? నెక్స్ట్ మంత్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా డేట్? దగ్గరలోనే ఉంటుంది. అంటే నెక్స్ట్ మంత్, ఆ తర్వాత మంత్ అని కరెక్ట్గా చెప్పలేను కానీ, బట్ దగ్గరలోనే ఉంటుంది సూన్. త్రిష గారు చెప్పాలంటే, త్రిష గారు 20 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీకి రావటం గొప్ప కాదు, 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉండటం గొప్ప. ఆల్మోస్ట్ 20 years అయిపోయింది. ఇప్పుడున్న హీరోయిన్స్ కున్న క్రేజ్ అనుకుంది. నేను స్కూల్ ఉన్నప్పుడు చూసానండి త్రిష గారిని వర్షం సినిమా. చెప్పారా ఆమెకి? చెప్పండి. ఓకే. అదో సినిమా కూడా పనిచేసాను తర్వాత నేను అసిస్టెంట్ గా. ఏ సినిమా? బాడీగార్డ్. బాడీగార్డ్ చేశారు కదా. ఓకే. సో మీ స్కూల్ క్రష్ అయితే? క్రష్ అని ఏం కాదు, నాకు ఎంతసేపు చిరంజీవి గారి క్రష్, బాలయ్య ఇది తప్ప ఇది ఉండేది కాదు. హీరోల క్రష్ మీకు? ఓకే. అంటే వాళ్ళని చూసి చేస్తాం కదా, అంటే మనకి ఎక్సైట్మెంట్. ఇప్పుడు నా సినిమాలో మీరు బింసాలో చూసినా కూడా హీరోయిన్స్ చాలా తక్కువగా ఉంటారు, లిమిటెడ్గా ఉంటారు. ఆ క్యారెక్టర్ వచ్చి వెళ్ళిపోయేదంటే స్పెషల్గా ఉండరు. బట్ ఈ సినిమాలో త్రిష గారితో ఒక స్పెషల్ క్యారెక్టర్. చిరంజీవి గారితో పాటు ఆల్మోస్ట్ ఏదో సాంగ్స్కి వచ్చి వెళ్ళిపోయినట్టు కాకుండా ఆ బ్యాలెన్స్డ్ ఇంపార్టెంట్ రోల్ అది. ఐ థింక్ స్టాలిన్ తర్వాత వాళ్ళ కాంబినేషన్ మళ్ళీ ఇదే. అవును, ఈ సినిమాలో చాలా బాగుంటారు ఆవిడ. పొనియన్ సెల్వన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. అవును, అందుకన్నా బాగుంటారు. అందుకన్నా అయితే మీరు చెక్కిన శిల్పాల కన్నా బాగా చెక్కుతారు. అలాగే ఉన్నారు కాదు, మీరు ఫ్రేమ్ ఇంచు మీకు తగ్గట్టుగా వచ్చే వరకు పని రాక్షసుడు అయితే. అది మన డ్యూటీ అండి. మన రాక్షసుడు ఏం కాదు, కానీ మనకు నచ్చింది వచ్చే వరకు మనం ప్రయత్నం చేయలేదు. ఎవరు ఫ్యాన్ వశిష్ఠ గారు అసలు మీరు? నేను అందరి ఫ్యాన్ అండి. అందరు ఫ్యానా మీరు? బాలయ్య గారి ఫ్యాన్ అని విన్నా నేను. అవును, బాలయ్య గారి ఫ్యాన్, చిరంజీవి గారి ఫ్యాన్, నేను బాలయ్య గారి ఫ్యాన్. నేను చూసిన 4 హీరోస్కి నేను ఫ్యాన్. నేను వాళ్ళు చూసి పెరిగాను, వాళ్ళ సినిమాలు చూసి పెరిగాను, వాళ్ళ సినిమాలు చూసి నేర్చుకున్నాను. సో నాకు అవకాశం వస్తే ఫస్ట్ నేను ఈ 4 సినిమాలు చేయాలను. ఇప్పుడున్న హీరోస్ మీద కాకుండా మేము చూసిన హీరోస్ తో మేము సినిమా, అదే కదా మనకి అదే కదా. ఎందుకంటే వాళ్ళ సినిమాల కోసం థియేటర్కి వెళ్ళి కొట్టుకున్నాం మనం.
వాళ్ళ సినిమాలు ఎప్పుడు వస్తాయా, మార్నింగ్ కాలేజ్ బంక్ కొట్టి వాళ్ళ సినిమాలు చూసాం. అలాంటప్పుడు ఓకే, మన స్క్రీన్ మీద చూసి హీరోని డైరెక్ట్ చేసే అవకాశం వస్తే ఎలా ఉంటుంది, మనం చేస్తే ఎలా ఉంటుంది వీళ్ళతోటి ఓకే అన్న ఫీలింగ్ ఉంటుంది. చొక్కాలు చినిగిపోయి చెప్పులు తెగిపోయి ఈ సినిమాకి టికెట్ తీసుకున్న చిరంజీవి గారి లేకపోతే మీకు ఇష్టమైన హీరో అంటే ఎవరు? ఏ సినిమా? నాకు సత్యం థియేటర్లో చిరంజీవి గారి సినిమాకే స్కూల్ బంక్ కొట్టి వెళ్ళి దెబ్బలు తిని బయటకు వచ్చాను నేను. చూడాలందుకు దెబ్బలు తిన్నాను, తర్వాత ఇద్దరు మిత్రులు తిన్నాను, స్నేహం కోసం సినిమాకి తిన్నాను, మామూలుగా తినలా. ఓకే.